జీవాత్మ అనే పదం. ఈ పదాన్ని చాలామంది చాలా రకాలుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి బైబిల్ ప్రకారం దాని అసలైన అర్థమేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఆదికాండం 2:7 వచనాన్ని మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడేముంది? నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇంగ్లీష్లో మ్యాన్ బికేమ్ అ లివింగ్ సోల్. అంతేగాని మనిషికి ఒక ఆత్మ ఇవ్వబడింది అని లేదు. చూసారా? ఈ చిన్న పదం మొత్తం అర్థాన్నే మార్చేస్తుంది. అంటే ఆత్మ అనేది మన దగ్గరున్న ఒక వస్తువు కాదు, మనమే ఒక ఆత్మ, ఒక జీవిస్తున్న ప్రాణి. ఈ తేడాను మనమింకా స్పష్టంగా చూద్దాం. సాధారణంగా లోకంలో ఉన్న నమ్మకమేంటి? మనిషికి ఒక అమర్త్యమైన ఆత్మ ఉంది, శరీరం చనిపోయినా ఆ ఆత్మ బ్రతికే ఉంటుంది అని. కాని బైబిల్ టీచింగ్ దీనికి కంప్లీట్గా వేరుగా ఉంది. ఆదికాండం 2:7 ప్రకారం మనిషే ఒక జీవాత్మ, అంటే ఒక జీవిస్తున్న, శ్వాస తీసుకుంటున్న ప్రాణి. ఈ ప్రాణికి చావు ఉంది, అంటే మనం మర్త్యులం. ఇంకొక ప్రూఫ్ కావాలంటే ఒరిజినల్ హీబ్రూ భాషని చూద్దాం. అక్కడ నెఫెష్ అనే పదముంది. మనం దీన్నే ఆత్మ లేదా ప్రాణి అని అనువదిస్తాం. ఈ టేబుల్లో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో సముద్రజీవుల గురించి, పక్షుల గురించి, భూజంతువుల గురించి చెప్పినప్పుడు ఇదే నెఫెష్ అనే పదాన్ని వాడారు. దాన్ని అక్కడ జీవి అని ట్రాన్స్లేట్ చేశారు. అదే పదాన్ని మనిషి దగ్గరకొచ్చేసరికి జీవాత్మ అన్నారు. దీనిబ్బట్టి మనకేం అర్థమవుతోంది? బైబిల్ ప్రకారం నెఫెష్ అంటే సింపుల్గా శ్వాసించే ప్రాణి అంతే. మనిషి స్పెషల్ కాదనట్లేదు, కాని బేసిక్గా మనం కూడా శ్వాసించే ప్రాణులమే. ఇంకా ఆత్మకు చావు ఉందా లేదా అనేదానికి యెహెజ్కేలు గ్రంథంలో ఒక డైరెక్ట్ ఆన్సర్ ఉంది. అక్కడ ఏముందంటే, పాపము చేయు ఆత్మయే మరణించును. చాలా క్లియర్గా ఉంది కదా. ఆత్మ చనిపోతుంది అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇది ఆత్మకు చావు లేదు, అది అమర్జ్యమైనది అనే ఐడియాకు పూర్తిగా వ్యతిరేకం. సో మళ్ళీ చెప్తున్నా, బైబిల్ ప్రకారం మనలో ఆత్మ ఉండదు, మనమే ఒక ఆత్మ.